హలో ఆల్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇది మా రథసప్తమి వ్లాగ్. ఆ రోజు పూజ అది ఎక్కువసేపు పాసిబుల్ కాలేదు. సింపుల్గా పరవాన్నం వండి నైవేద్యం పెట్టేశాను. సీజన్ అస్సలు బాగాలేదండి. మా ఇంట్లో అయితే అందరికీ కోల్డ్ కాఫ్. విహారికి మరీ దారుణం అనమాట. వాడికి కోల్డ్ స్టార్ట్ అయింది. ఒక 1 వీక్ టు 10 డేస్ ఉందన్నమాట. సరిగ్గా తగ్గింది, పర్వాలేదు కొంచెం అని మార్నింగ్ అనుకున్నాను. నైట్ నుంచి ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. కోల్డ్ అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఆయన పారాసెటమాల్ ఒకటి ప్రిస్క్రైబ్ చేశారు. దాన్నే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఒక 2-3 డేస్ చూసి అప్పుడు తీసుకెళ్దాంలే. ఇక్కడ సిరప్ గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేయాలనుకున్నాను. అంటే పారాసెటమాల్ లాంటిది వాడేటప్పుడు కొన్ని కేర్స్ తీసుకోవాలన్నమాట. ఇవి చాలామందికి తెలుసుంటాయి, కాకపోతే మర్చిపోయి ఉంటారు. అందుకని ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది, తెలియని వాళ్ళకి కూడా చెప్పినట్టు ఉంటుంది కదా అని అనుకున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సిరప్ని ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన మెజరింగ్ జార్ తోటే వేయాలన్నమాట పారాసెటమాల్ని. అంతేగాని స్పూన్స్ అని ఇవని అవని వాడకూడదు. అంటే రఫ్ మెజర్మెంట్ పనిచేయదు. ఒకవేళ మీకు చిన్నపిల్లలు అనుకో ఫిల్లర్స్ ఉంటాయి కదా, అలాంటివి దగ్గర పెట్టుకోండి. వాటితో వేయడం ఈజీ అవుతుందన్నమాట. మెజర్మెంట్ మాత్రం కంపల్సరీగా మెజరింగ్ జార్ తోటే వాడాలి. అలాంటివి ఏమైనా మీ దగ్గర లేకపోతే మామూలుగా సిరప్లకు వచ్చినవి ఒక చోట సేవ్ చేసి పెట్టుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే సేఫ్టీ కోసం ఒక పారాసెటమాల్ ప్రిస్క్రైబ్ చేయించుకోండి. దాన్ని మాత్రమే ఎప్పుడైనా అవసరమైతే వాడండి. కాంబినేషన్ అదే ఉండాలన్నమాట. మనకి తెలిసిన వెల్నోన్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి కదా, అలాంటివి కాంబినేషన్ సేమ్ అయి ఉంటే సరిపోతుంది. సొంతంగా మాత్రం మీరు ఏది ఫార్మసీకి వెళ్ళి పలానాది ఇవ్వండి అని అడగద్దు. డైరెక్ట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోవడం సేఫ్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నాకు 2-3 డాక్టర్లు చెప్పారు, ఒకసారి పారాసెటమాల్ ఓపెన్ చేసిన తర్వాత దాని ఫుల్ పవర్ 1 మంత్ మాత్రమే ఉంటుంది, తర్వాత దాని పవర్ తగ్గుతూ వస్తుంది అని చెప్పారు. కాబట్టి ప్రతిసారి ఫ్రెష్ బాటిల్ తీసుకోండి. ఇంకా మీకు దీని మీద డౌట్స్ అని ఉంటే మీ డాక్టర్ని కూడా ఒకసారి అడగండి. లాస్ట్ వన్ చాలామంది తెలియక చేసే బ్లండర్ అనమాట. డోసేజ్కి మధ్యలో గ్యాప్ మినిమం 4 అవర్స్ ఉండాలి. 4 అవర్స్ లోపు అయితే అస్సలు వేయకూడదు అనమాట. డాక్టర్ ఆ ఏజ్కి ప్రిస్క్రైబ్ చేసిన క్వాంటిటీ డోసేజ్ దాన్ని ప్రాసెస్ చేయడానికి లివర్కి 4 అవర్స్ పడుతుంది. ఆ 4 అవర్స్ లోపు కనుక మీరు మళ్ళీ డోసెస్ ఇస్తే లివర్ ప్రాసెస్ చేయలేక లివర్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా చాలామంది చనిపోయారు. ఈ టైం గ్యాప్లో కనుక టెంపరేచర్ పెరిగితే నార్మల్ వాటర్, మరీ చల్లగా ఉండకూడదు, మరీ వేడిగా ఉండకూడదు. నార్మల్ వాటర్లో క్లాత్ ముంచి ఒళ్ళంతా తుడవండి. అంతేగాని డాక్టర్ చెప్పిన టైం గ్యాప్లో మినిమం 4 అవర్స్ ఉండాలి. ఆ గ్యాప్లో అస్సలు వేయద్దు. ఇంకా తగ్గలేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం నయం అనమాట. ఎందుకంటే ఫీవర్ 1 or 2 అలా దాటితే పిల్లల్లో ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి హై ఫీవర్స్కి డోసేజ్లు వేరే ఉంటాయి, మళ్ళీ వేరే మారుస్తారనమాట. అంతేగాని సొంతంగా ఏది చేయాలనుకోవద్దు. ఇవి నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. బీ కేర్ఫుల్.